తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బూరుగుపాడు గ్రామంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో సమాజహితాన్ని లక్ష్యంగా చేసుకున్న ఒక గొప్ప మానవీయ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని పేద నిరుపేద కుటుంబాలకు సుమారు 1,50,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తూ శ్రీ 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 త్రిదండి దేవనాథ్ రామానుజజీయర్ స్వామి స్వయంగా హాజరై తమ పవిత్ర హస్తాలతో పేదలకు సహాయమందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఒక పెద్ద ఆసరాగా మారింది. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదగాలంటే పేదల పట్ల, అవసరంలో ఉన్నవారి పట్ల మనలో సేవాభావం ఉండాలి. అన్నదానం, వస్త్రదానం, అవసరమైన సహాయం ఇవి అన్నీ నిజమైన భగవత్ సేవలే అని అన్నారు. వికాస తరంగిణి ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం, ఆహార లోపం వంటి సమస్యలున్నాయని, వాటిని తగ్గించే దిశగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వికాస తరంగిణి సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు తెప్పించిన ఈ సేవా కార్యక్రమం బూరుగుపాడు గ్రామంలో మానవత్వానికి అద్దం పట్టింది. సేవే ధ్యేయంగా, సమాజమే లక్ష్యంగా వికాస తరంగిణి చేస్తున్న ఈ ప్రయత్నం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. స్టేట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు. ఆహారంగా ఇస్తే ఆ లోపల ఉండే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అందుకోసమే మనకి శ్రీ 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 చిన్నజీయ అని ఒక సేవా సంస్థ, ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నా, ఎవరికి ఏ కష్టం కలిగినా, ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా చెయ్యాలి అని దాన్ని చక్కగా ఈ ప్రాంతాల లాంటి గ్రామాల్లో కూడా చేయడానికి సిద్ధపడేటువంటి సంస్థ వికాస తరంగిణి. శ్రీమతి రమాదేవి కొత్తగూడెం అక్కడ ఉంటారు వారు. అలాగే పురుషోత్తం గారు ఇక్కడ చెర్లలో ఉంటారు. ఇక్కడ చెర్లలో ఒక వికాస తరంగిణి ఉంది, కొత్తగూడెంలో ఒక వికాస, భద్రాచలంలో ఒక వికాస తరంగిణి ఉంది. మీ అందరికీ కూడా ఈ పండగ చక్కగా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు నిత్య అవసర వస్తువులను ఇవ్వాలి అని వికాస తరంగిణి తరపున, జీయస్వామి తరపున వారు ఓ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి సిద్ధపడ్డారు. తప్పకుండా ఆ కార్యక్రమానికి మీరు కూడా రావాలి అని అడిగారు. తప్పకుండా వెళ్దామన్నా మీరంతా చక్కటి స్వాగతాన్ని పలికారు. ఊరి బయట నుంచి ఊరి దాకా కూడా చాలా సంతోషం. మీ అందరికీ ఎప్పుడు మీరు భావించే దైవం, మీరు పూజించే దైవం ఎప్పుడు మీకు చక్కగా సంతోషాన్ని ఇవ్వాలి. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పాడి పంట ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నాకు వచ్చేటప్పుడు చూసాను, ఎక్కడ చూసినా కంది చేను ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. కానీ మీ దగ్గర పెరిగిందా లేదా? కంది చేను వచ్చేటప్పుడు చూసాను, చాలా సంతోషం. ఈ భూమి, ఈ నేల కల్మషం లేని నేలలు, కల్మషం లేని హృదయాలు మేవన్నీ. పట్టణాల్లో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎదిగిన ఈ అడవుల్లో ఉండే గ్రామీణులుగా ఉండే, గిరిజనులుగా ఉండే, కొరియలుగా ఉండే ఎక్కడ కల్మషం ఉండదు. ఎదుటివాడికి సహాయపడాలి, ఎదుటివాడిని ప్రేమించాలి అనే ఆలోచన తప్ప ఎవరిని దూచుకోవాలను లేదా ఎవరిని మోసం చేయాలనేటువంటి మనస్సు గ్రామాల్లో ఉండే వాళ్ళకి, అడవుల్లో ఉండే వాళ్ళకి ఉండదు. కోసం నిజంగా మీరంతా గొప్పవాళ్ళు. పట్టణాల్లో ఉండి అసూయ ద్వేషాలతోటి, రాజకీయాలతోటి బ్రతికే వాళ్ళకంటే పల్లెల్లో, గ్రామాల్లో, అడవుల్లో ఉండి మంచి హృదయంతో బ్రతికే వాళ్ళు, చెట్టు పుట్ట రాయి రప్ప ఎలాగైతే తమకేది కాదనుకుని అన్ని ఇది సమాజానికి ఇస్తాయో, అలాగే మీరు కూడా చక్కగా వాటిని ఆదర్శంగా తీసుకొని మీ బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. చాలా సంతోషం. అందరం కలిసి సమాజానికి, దేశానికి ఇంకా మీకు తర్వాత వైద్య సహాయకార్యాలు అలాంటి కార్యక్రమాలు కూడా మన వాళ్ళు ముందు తప్పకుండా చేస్తారు.
దీనికి ఈ కార్యక్రమానికి కిరాల కృష్ణమాచార్య స్వామి వారి సంస్థ ద్వారా వారు కూడా ఇక్కడ దాకా వచ్చి చక్కగా ఈ పండగ జరుపుకునేట్టుగా కొన్ని ఓ వారం రోజులు మీకు చక్కగా వారం 15 రోజులు మీకు ఉపయోగపడేట్టుగా బియ్యం పప్పు నూనె చాలా సంతోషం. మనకి కలిగిన నాడు లేనివాడికి మనం కూడా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రేరణ మనలో ఏర్పడడానికి ఎదురు చేసే ఉత్సాహం అనేది చాలా సంతోషం. తర్వాత మీ పిల్లలకు కూడా చక్కగా చదువు చెప్పించే కార్యక్రమాలు కూడా మనం చేస్తే బాగుంటుంది. ఇక్కడ కార్యక్రమాలు పేదలకి సహాయం చేయడం మొదలైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు చేయడం కోసం వికాస తరంగిణి అనేటువంటి ఒక ప్రత్యేక సంస్థని వారు స్థాపించారు. చిన్నజీయర్ స్వామి వారు స్థాపించి ఆ వికాస తరంగిణి అనే సంస్థ ద్వారా ఇలాగా మీలాంటి వాళ్ళకి గ్రామాన కూడా అనేక సేవలు అందాలి, అవసరమైతే వైద్య సేవలు అందాలనే దాంట్లో అనేక కార్యక్రమాలు వారి ద్వారా చేస్తున్నారు వికాస తరంగిణి సంస్థ ద్వారా. ఇవాళ ఒక విశేషం ఏమిటంటే మన గ్రామానికి, మన గిరిజన గ్రామానికి గొత్తికోయలేని అందరూ గొత్తికోయలు అంటే చాలా చాలా మీకు అవసరం. ఈ సాయం అనేది చాలా అవసరం. మీ ఉన్నటువంటి స్థితిని బట్టి ఒక మంచి గ్రామాన్ని ఎంపిక చేసుకుని మా రమాదేవి గారు కొత్తగూడెం, అలాగే మా పురుషోత్తం వీళ్ళంతా కూడా ఈనాడు విలేకరి గారు అంతా ఎంపిక చేసి గ్రామాన్ని శ్రీ 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 దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారిని ఇక్కడికి రప్పించి వారు వేంచేసేట్టుగా చేసుకుని వారి కరకమలాల మీదుగా మీ అందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం వికాస తరంగిణి కార్యక్రమాలకి మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా కొత్తగూడెం ఈకే విద్యాలయం, ఈకే సంస్థ అంటే ఎకిరాల కృష్ణమాచార్యులు గారిని వారు దేశవ్యాప్తంగా ఎన్నో వైద్య సేవా కార్యక్రమాలు చేశారు. కానీ మీ అందరి అదృష్టం ఎవరికీ వచ్చలేదు. ఎందుకంటే సాక్షాత్ శ్రీరాముడే వచ్చినట్టుగా, మళ్ళీ అడవికి వచ్చినట్టుగా వారి శ్రీకమలాలతో మీరు ఈ ప్రసాదం అందుకోవడం అనేది చాలా గొప్ప గొప్ప అదృష్టం. అట్లాగే మన వాళ్ళు అన్నారు, స్వామి పూజ చేస్తాం, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో మాకు తెలియదు, పూజ చేస్తామన్నారు. ఓహో అది కాదమ్మా, దేవుడు ఎలా ఉంటారో చూపురు కానీ మా స్వామివారు వస్తున్నారు అన్నారు. ఆ మాట చూడాలని ఉద్దేశం, స్వామివారిని చూడాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా కూలి పనులు మానేసి వారు దర్శనం కోసం ఏం చేశారు, ఇప్పటి వరకు కూడాను ఏం చేశారు. అట్లాగే ఏ అన్నదానానికి వెళ్తే ఒక మనిషికే పెడతారు అన్నదానం చేస్తే. కానీ మన దాతలు ఎవరన్నా దాతలు మా మాస్టర్ ఈకే విద్యాలయం వారు అన్నారు, ఒక్కరికే కాదు, ఆ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇద్దామని మంచి హృదయంతో ఉద్దేశంతో ఈవేళ ఒక కిట్టు దాదాపుగా 1500 రూపాయలు ఖరీదు, 10 కేజీలు బియ్యం, చింతపండు, నూనె, గోధుమ పిండి, ఎన్నో పండగకి ఏ సామాన్లు అయితే మనం ఖర్చు పెడతామో, వాడుకుంటామో, తెచ్చుకుంటామో
ఆ సామాన్లన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఈరోజు స్వామివారి చేతుల మీదుగా మీ అందరికీ అందడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. అట్లానే చక్రవర్తి గారు అమెరికాలో కూడా ఎన్నున్నారు. వీకి కొద్దిగా జరగండి, వికాస పడుతుంది డాక్టర్ గారు కొద్దిగా. అయ్యా ఒకసారి మళ్ళీ ఓకే టీచర్ గారు వచ్చారు. ఆ మేడం మడకం సోమ వందం దేవ రూపదేవ రూప ఊర ఊర రూప మంగయ్య రూప అడమ రూప మూడ మూక మడకం మూక మడకం మడమ మడకం మంగయ్య. క్లోజా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ. పిల్లలు రండి. మొట్టమొదటగా గుత్తె కోయల్లో సర్పంచ్గా ఎన్నికైన మహానుభావుడు సింగయ్య. జై శ్రీమన్నారాయణ. గుత్తె కోయల్లో మొట్టమొదట సర్పంచ్ ఎవరైతే సింగయ్య గారి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చందు మీరు చెప్పాలి సార్. మీరు అక్కడ ఎవరు చెప్పు వాళ్ళు చేస్తారు. చందు నువ్వు చెప్పు. రౌండ్ ఏమన్నా రౌండ్ మధ్యలో చెప్పు చందు.
రౌండ్ వేయించు రౌండ్. సర్పంచ్ రండి, సర్పంచ్ సింగయ్య. అక్కడ తీసుకెళ్ళండి. నమస్తే గురువు గారు.